హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేను కానీ బాగున్నా ఫ్రెండ్స్. మీరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు అయితే మన ఛానల్లో బోటి కూర అయితే తయారు చేసుకున్నాం. దానికి కావాల్సిన అయితే మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. బోటి మటుకు శుభ్రంగా అయితే 4 సార్లు అయితే కడిగినాము. 2 సార్లు అయితే చల్ల నీళ్ళలో, 2 సార్లు అయితే వేడి నీళ్ళు పోసి పసుపు ఉప్పేసి ఉడకబెట్టి బోటిని శుభ్రంగా అయితే కట్ చేసి పెట్టినాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కడుక్కోవాలి. పీసులు కానీ ఎంత మంచిగా కట్ చేసినా ఇలా అయితే వేసుకోవాలి. తర్వాత అయితే ఈ కర్రీలోకి ఏమేమి కావాలో చెప్తాను ఫ్రెండ్స్. బోటీలోకి అయితే 4 అయితే టమాటాలు, ఎర్రటి టమాటాలు అయితే తీసుకున్నా, పుదీనా, కొత్తిమీర, సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, చెక్క, లవంగాలు, అల్లం తెల్లగడ్డ పేస్టు, నూనె, మటన్ మసాలా, పసుపు, 2 చెంచాల కారము, 2 చెంచాల ధనియాల పొడి, ఇప్పుడైతే ఫ్రెష్గా పట్టిన ఉప్పు 1 చెంచా. పొయ్యి అయితే వెలిగిద్దాము. నేనైతే కుక్కర్లో అయితే చేస్తాను కర్రీ అయితే, ఎందుకంటే మంచిగా ఉడకాలి కాబట్టి కుక్కర్లోనే చేసుకోవాలి కూర ఫ్రెండ్స్. ఈరోజు బోటి కర్రీ మా ఇంట్లో రాగి సంగటి అనమాట. సంగటి అయితే పొయ్యి మీద ఉడుకుతుంది. వీడైతే కూర అయితే తయారు చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ అయితే వేడెక్కింది. నూనె అయితే తగినంత వేసుకుందాము చూసుకొని. ఈ నూనె అయితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే వేడెక్కింది. ఎర్రగడ్డలు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు మటుకు మంచి కలర్ వచ్చేదానికి వేసుకున్నాము. తర్వాత అయితే అల్లం పేస్ట్ వేసుకుందాం. 2 కానీ ఏగుతాయి. అల్లం పేస్ట్ మటుకు ఫ్రెష్ది అనమాట. చూడండి ఫ్రెండ్స్, 1 చెంచా వేస్తానా. 2 కలిసి మంచిగా అయితే ఏగనిద్దాము. మంచి కలర్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు మంచిగా అల్లం పేస్ట్ అయితే మంచి కలర్ అయితే వచ్చినాయి కదా. టమాటాలు అయితే వేసుకుందాము. ఫ్రెండ్స్, ఎర్రగడ్డ టమాటాలు వేసుకున్నాం కదా. కొత్తిమీర, పుదీనా అయితే వేసుకున్నాము. ఇంకా మంచిగా టమాటాలు అన్నీ పీసులు మంచిగా ఉడకాలన్నమాట. నూనెలో ఉడకనిచ్చి మళ్ళీ అయితే బోటి వేసుకుందాం. ఇవి ఉడికితేనే బాగుంటుంది. కొద్దిగైతే మంట అయితే పెంచుకుందాము, ఎందుకంటే మంచిగా ఉడకాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే మెత్తగా అయితే ఉడకాలి. అప్పుడు కూర మంచిగా అయితే పులుపు వస్తుంది, మంచి కలర్ వస్తుంది కూర. ఫ్రెండ్స్, టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. చెక్క, లవంగాలు అయితే వేసుకున్నాము. చూడండి, మంచిగా అయితే మెత్తగా ఉడికిపోయినాయి కదా. బోటి అయితే వేసుకున్నాము. ఇదిమా చూడండి ఫ్రెండ్స్, బోటి అయితే వేసుకున్నాము. ఫ్రెండ్స్, మటన్ మసాలా, ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, అన్ని మసాలాలు వేసుకున్నాం కదా. మంచిగా అయితే కలబెట్టేద్దాము. కలబెట్టేసి మగ్గనిద్దాం మంచిగా. ఇంకా నీళ్ళు, దీంట్లో ఉండే నీళ్ళన్నీ ఊరినాక చూసుకొని అయితే నీళ్ళు వేసుకున్నాము. ఎన్ని నీళ్ళు పడతాయేమో చూసుకొని వేసుకున్నాము. ఫ్రెండ్స్, మంట అయితే కొద్దిగా పెంచిన, ఇంకా మంచిగా అయితే నీళ్ళు ఊరినాక చూసుకొని అయితే పోసుకుందాము. దీనికైతే ఒక 6 విజిల్లు అయితే పెట్టిస్తాను నేనైతే, ఎందుకంటే ఉడకాలి కదా. చూడండి ఫ్రెండ్స్, ఒక గుప్పెడు అయితే కొబ్బరిపొడి వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అయితే మంచిగా ఊరుతున్నాయి కదా. ఇంకా కొద్దిసేపు అయితే కలబెట్టేసి, చూడండి నీళ్ళన్నీ ఊరినాయి. కలబెట్టేస్తాను, అంతా కొబ్బరి పొడి అంతా కలసాలి కాబట్టి. మంచి కలర్ అయితే వచ్చింది కదా. కొద్దిసేపు అయితే మగ్గనిద్దాము. మూత పెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, సంగటి అయితే ఉడికింది. ఇంకా పిండి వేస్తాను అనమాట. బాగా మగ్గింది. పిండి వేసినాక సంగటి అయితే మంచిగా ఎనిపేస్తా. ఎనిపి పొయ్యి మీద అయితే పెడతా. ఒక 2 నిమిషాలు బాగా మగ్గుతుంది. ఇంకా పిండి అయితే ఉంటలు లేకుండా వేసుకోవాలి. నేనైతే రాగిపిండి ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్, లైట్గా వేయను. మంచిగా రాగిపిండి పడితేనే సంగటి తిన్నట్టు ఉంటుంది, మంచిదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బోటీలోకి అయితే అన్నం అయితే అస్సలు బాగుండదు, చాలా సవ్వగా ఉంటుంది. మంచిగా జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ మంచిగా ఉంటుంది అనమాట. చపాతీలకైనా బాగుంటుంది, సంగట్లేకైనా. సంగట్లేకైతే చాలా బాగుంటుంది. అందుకోసం మేమైతే బోటి సంగటి చేసుకుంటున్నాం.
చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. ఇట్లా ఉండాలన్నమాట సంగటి. తెల్లగా అయితే చేయను, నాకైతే ఇష్టం లేదు. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉండాలి సంగటి. తిన్నా కానీ మన ఒంటికి చాలా మంచిదన్నమాట. చూడండి ఫ్రెండ్స్ కూర అయితే ఎట్లుందో చూద్దాము. కూర అయితే అన్ని నీళ్ళు ఉన్నాయి కదా, అంతా టమాటా పేస్ట్ అంతా అయితే మంచిగా ఉడికింది. నీళ్ళు అయితే వేసుకుందాము. చూడండి టమాటాలు కానీ మంచిగా అయితే ఉడికినాయి. నీళ్ళు వేసుకొని ఉడికిద్దాము. నీళ్ళు అయితే మంచిగా బోటి కూర అయితే పులుసుకునే ఉండాలి సంగట్లేకైతే. ఉడకాలి కాబట్టి కొన్ని అయితే నీళ్ళు ఎక్కువనే వేస్తా, ఉడికి తక్కువ అయిపోతాయి బాగా. చూడండి ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. అయితే నేను విజిల్ అయితే పెడతా. చూడండి ఫ్రెండ్స్ ఇంకా 5 విజిల్ అయితే 5 6 పెట్టిద్దాము. మంచిగా అయితే ఉడుకుతుంది. మంట అయితే పెద్దగా పెట్టిన ఉడకని ఇంకా. చూడండి ఫ్రెండ్స్ బోటికార అయితే వేడి బోటికార అయితే తయారైపోయింది అనమాట. సంగటి తయారైపోయింది. కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ వేసి కలబెట్టేసి టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్తా. చూడండి ఇలా అయితే వేసుకోవాలన్నమాట సంగట్లేకైతే. చూడండి ఫ్రెండ్స్ పొగల్లో తిన్న బోటి కూర అయితే సంగటి ముద్ద చేసిన. చూడండి ఫ్రెండ్స్ బోటి సంగటి కూర అయితే తయారైంది. ఇంకా మా విరాట్కి అయితే పెడతాను, ఇక్కడ వేస్తాను. ఫ్రెండ్స్ మా రాయలసీమ స్టైల్లో బోటి సంగటి అయితే తయారు చేసిన. టేస్ట్ ఎలా ఉందో చూస్తా. చూడండి ఫ్రెండ్స్ ముందైతే సంగటిని అయితే పులుసులు అయితే ముంచుదాము. సూపర్ ఉంది ఫ్రెండ్స్. బోటి అయితే ఎట్లా ఉడుతుందో చూద్దాం. సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. రాయలసీమ స్టైల్లో బోటి కర్రీ అయితే చేసిన కదా ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Bye friends, super friends.